అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రభాత సూర్యుడు. ఈ రోజు మనం ప్రజాపాలన దగ్గరకు వచ్చేసాం. ప్రజాభవన్ దగ్గర ప్రజలకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు పిటిషన్స్ ఇవ్వడానికి వచ్చారు. సో వాళ్ళ పిటిషన్స్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా లేదా మనం ఒకసారి తెలుసుకుందామండి వాళ్ళని అందరిని అడిగి. మీ పేరు? నా పేరు కె చంద్రయ్య. తండ్రి పేరు కిష్టయ్య అని. ఆయన కాలం చేసిండు మా తండ్రి. మా అమ్మ కూడా కాలం చేసింది కుక్క గర్చి. అయితే ప్రస్తుతం భూమి ఊర్లో వదిలేసి నేను ఒక ఆయన కబ్జా చేసుకున్నాడు. ఆ భూమి ఆయనకు బటాయికి అని ఇచ్చాను. అయితే ఆయన 1 ఎకరా తీసుకుంటే పాన్నకలు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ పాన్నకలు కనిపిస్తుందా సార్? అక్కడ మీ దాంట్లో చూడండి సార్ వీడియోలో పాన్నకలు కూడా ఉన్నది. మరి వాళ్ళు ఈ లేనందుకు తప్పు పడుతున్నారు. నేను అక్కడ లేను, ఇక్కడ హైదరాబాద్ లో ఉండి వాచ్మెన్ చేసుకుంటా, కూలినాలు చేసుకుంటా, లేబర్ పని చేసుకుంటా బతుకుతున్నా. దాని నా పొట్ట గురించి నేను జీవనోపాధికి వచ్చిన. అయితే వాళ్ళు నన్ను అన్యాయం చేసినారు. రెడ్డిలు కూడా అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు న్యాయం చేస్తలేరు. వేరే ఊర్ల నుంచి కూడా తీసుకపోతే కూడా వాళ్ళు రానిస్తలేరు. మేము లేమా, మా ఊరు లేదా, మేము మాట్లాడతామని అంటారు. వాళ్ళని బెదిరిస్తున్నారు. మళ్ళీ నన్ను కూడా న్యాయం చేస్తలేరు. వచ్చే వాళ్ళని కూడా రానిస్తలేరు. వేరే వాళ్ళు కూడా న్యాయం చేస్తాము, ఆయనకు సాయం చెప్పిస్తాము, ఆర్థిక సాయం అని చెప్పిస్తాము అని అంటే కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. సాయం న్యాయం కూడా వస్తలేదు. రెడ్డిలు ఆ అన్యాయానికి ఎగబడ్డారు ఆ ఊర్లో ఇబ్రాహింపూర్. కాబట్టి ఈరోజు నాకు అక్కడ కత్తులు కూడా తీసుకొచ్చారు నన్ను చంపనికే. వాళ్ళు ఆ రెడ్డి ఆయన సర్పంచ్ అంటే ఒక ఆయన భూమి కబ్జా చేశాడు. ఆయన నన్ను కత్తులు తీసుకొని వచ్చాడు నా మీద చంపనికే. కంప్లీట్ ఇవ్వలేదా మరి? కంప్లైంట్ చేస్తే సాక్షులు ఉన్నారా అని అంటున్నారు. అడవిలో సాక్షులు ఎవరు ఉంటారు? నేను అడవిలో పోతుంటే వచ్చి కత్తులతో బెదిరించారు. బైకుల మీద పారిపోయారు. అయితే నేను ప్రస్తుతం ఆ ఊర్లో ఉండడానికి అవకాశాలు లేకుండా అయిపోయింది. ఆ ఊరు కబ్జా చేసుకుందామని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. లేకుంటే చివరిలో నన్ను చంపుదామని చూస్తున్నారు. ఎందుకంటే నా కొడుకు చనిపోయాడు, నా భార్య కూడా మిస్సెస్ కూడా చనిపోయింది. నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఒక్కరిని చూశారు వాళ్ళు. నన్ను అన్యాయం చేస్తున్నారు. అయితే ఈ రోజులో ఇక్కడ శ్యామలకుంట దగ్గర, ఆదిత్య నగర్ దగ్గర, లక్ష్మణ్ నగర్ అని ఉన్నది, కంచెల నారాయణ పార్క్ పక్కకే. అక్కడ గుడిసె వేసుకున్నా 40 ఏళ్ళు అయింది. అక్కడే నాకు ఇల్లు కట్టియాలి, గృహ పథకం ఇవ్వాలి, ఇంద్రమ్మ చెప్పిన ప్రకారంగా వాళ్ళు సాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. మరి ఒకటి, నాకు హోంగార్డ్ కూడా చేశాను. నా ఇక్కడ 35 years సర్వీస్ ఉంది హోంగార్డ్ లో. అది కూడా సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఇక ఇంద్రమ్మ గారి యొక్క గృహ పథకం కింద రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా నా దగ్గర ఉన్నది. తర్వాత హోంగార్డ్ కూడా చేసినటువంటిది ఆయన కూడా ఉన్నాడు. అది కూడా ఇప్పుడు అప్లికేషన్ రాసి ఇస్తాను. ఇప్పుడు కూడా ఫిలప్ చేయలేదు. హోంగార్డ్ కూడా చేసినట్టు కూడా తీసుకుంటాను. హోంగార్డ్ 35 ఏళ్ళు సర్వీస్ ఉంది. మళ్ళీ వాళ్ళు కూడా పింఛన్ కూడా ఏమి ఇవ్వలేదు. హోంగార్డ్ 35 ఏళ్ళు చేసినాక తీసేశారు. నాకు అన్యాయం జరిగింది. హోంగార్డ్లో కూడా అన్యాయం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం కోరుకునేది రేవంత్ రెడ్డి గారిని, నేను ఈ 5-6 వారం రోజుల్లో ఒక 5-6 ఒక లీడర్తో సహా వస్తున్నాను. మన రేవంత్ రెడ్డి గారితో కలవాలి డైరెక్ట్ గా అని కూడా నాకు ఒక మనవి చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గరికి రావాలంటే ఒక 5-6 మంది ఒక లీడర్తో సహా వస్తున్నాను. వారి ఒక సాయంతో నాకు ఎమ్మెల్యే కానీ, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ మాకు ఒక లెటర్ రాసి ఇవ్వాలి. ఆ లెటర్ ద్వారా నేను ఒక 5-6 మంది లీడర్తో సహా వచ్చి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, వికారాబాద్ కలెక్టర్ గారితో సంప్రదించాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ 5-6 రోజులు వస్తున్నాను. నేను రేవంత్ రెడ్డి గారితో డైరెక్ట్ ఒక కలవాలని నా అభిప్రాయం ఉంది. కాబట్టి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు సాయం చేయాలని. నేను కోడంగల్లో చదివాను 1970లో SSC HSC. అయితే నేను అక్కడ తెలుగు మీడియం చదివింది. ప్రస్తుతం నేను హోంగార్డ్ 35 years చేశాను. ఐ నో పేమెంట్, ఐ నో ఎగ్జిక్యూటివ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ది హోంగార్డ్. సో రిక్వెస్ట్ రిగార్డింగ్ లో నేను రేవంత్ రెడ్డి గారిని మనవి చేస్తూ పదే మనవి చేస్తున్నాను. నా జీవితం గడవాలి, నా కొడుకు లేడు, నా భార్య లేదు, నేను ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, నాకు ముద్ద అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరు. భూమి కూడా పోయింది. ఇక్కడ హోంగార్డ్ కూడా చేశాను. వాళ్ళు కూడా అన్యాయం చేశారు హోంగార్డ్ లో. మరి వాళ్ళు కూడా పింఛన్ ఇవ్వడం లేదు. 35 ఏళ్ళు సర్వీస్ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో డైరెక్ట్ గా మాట్లాడాలని తలుచుకుంటున్నాను. 5-6 రోజుల్లో ఒక లీడర్ తో సాగొస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి మనవి చేస్తున్నాను. వాళ్ళ పాదాలకు నమస్కరించి పదే వేడుకుంటున్నాను. నేను 5-6 రోజులు వస్తున్నా. ఒక లీడర్ తీసుకొని మాట్లాడతాను. ఒక 5-6 మెంబర్ని తీసుకొని వస్తున్నాను. వారు తప్పనిసరిగా సాయం చేయడానికి పరిగి ఎమ్మెల్యే కానీ, రామ్మోహన్ రెడ్డి గారు కానీ, ఎంఆర్ఓతో కానీ, పరిగి ఎంఆర్ఓతో కానీ, మరి వికారాబాద్ కలెక్టర్తో కానీ ఒక తమ ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా
లెటర్ రాసి పంపిస్తే తప్పక సంతోషపడతా. వెరీ వెరీ హ్యాపీ ఐఎమ్. సో రిక్వెస్ట్ హెల్పింగ్ తప్పకుండా మీకు రేవంత్ రెడ్డి గారితో హెల్పింగ్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా సాయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా జీవితం అంతా పాడైపోయింది కాబట్టి సాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు సాయం చేయాలి. లేకపోతే కేసీఆర్ తరపు నుంచి నేను పిటోలు పోసుకుంటాను. కేసీఆర్ అన్యాయం చేశాడు, నాకు చేసి నా భూమిని వేరే వాళ్ళకు కబ్జా చేపించాడు. కాబట్టి తప్పనిసరిగా సాయం చేయాలని నేను రేవంత్ రెడ్డి గారితో మనం చేస్తూ కోరుకుంటున్నాను. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.